హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డే ఇన్ మై లైఫ్ లిటిల్ బిట్ చిన్న చిన్న వీడియోలు నేను డేలో ఏం చేస్తాను అని మరీ ఎక్కువ తెలియదులేండి, సింపుల్గా అలా తీసాను. ఇలా పూజతో కంప్లీట్ చేసుకొని చూడండి మా చిన్ని కృష్ణ ఎంత అందంగా ఉన్నారో కదా. ఆ రోజు శనివారం అండి, అందుకని చెప్పేసి అలా తులసాకులు తీసి పెట్టాను. తులసాకులు చాలా వచ్చాయి. అలా ఇంకా అక్కడ తులసమ్మ దగ్గర దండం పెట్టేసుకొని ఇలా పూజ గదిలో పూజ చేసేసుకున్నాను. పూజ కంప్లీట్ అయిన తర్వాత పిల్లల్ని స్కూల్స్కి రెడీ చేసి పంపించేశాను. శనివారము ప్లస్ ఏకాదశి ఏదో ఉంది, ఐడియా లేదు. ఏకాదశి అనుకుంటానండి ఆ రోజు. అలా చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత చక్కగా ఉన్నాడో, చక్కగా ఉన్నారు కదా. మా ఎదురింటి వాళ్ళు ఇచ్చారండి. చాలా చాలా బాగున్నాడు, అసలు ఎంత బాగున్నాడో దేవుడు. రెండు కళ్ళు సరిపోలేక చూడడానికి. అంత మంచిగా తులసం ఆకుల మధ్యలో చాలా చక్కగా ఉన్నారు. ఇది వచ్చేసి మేము ఆత్రేయపురం పూతరేకులు తెచ్చుకున్నాము. అదే చిన్న వీడియో తీశాను. చాలా రోజులైంది నేను తినక, ఒక సంవత్సరం అయిపోతుంది అనుకుంటున్నాను. అలా చూడండి డ్రై ఫ్రూట్స్ ఆత్రేయపురం పూతరేకులు. బాబా టేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి కదా. మనం తినడం కోసమే పుట్టామన్నట్టు ఉంటాయి టేస్ట్లు. కొన్ని మర్చిపోలేములేండి, అలాగే ఉంటాయి కదండి. ఎంతమందికి ఇష్టం మీలో స్వీట్లు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఎమ్మిగా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా, నా నోట్లో నుంచి వాటర్ వస్తున్నాయి. అంత టేస్టీగా ఉంటాయిలేండి ఆత్రేయపురం పూతరేకులు అంటే. ఎక్సలెంట్ టేస్ట్ కదా, అందరికీ తెలిసి ఉంటుందిలేండి, బట్ నేను చెప్తున్నాను అంతే. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఈవినింగ్ సింపుల్గా నేను వచ్చేసి వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రై చేశాను. ఎలా చేశానని చెప్పేసి అదే వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర కారం వేసేసి ఇలా గుడ్లు ఉడకబెట్టుకొని రోట్లో దంచుకోవాలండి. మనం మిక్సీ పట్టుకోవడం కన్నా రోట్లో టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఈ మధ్యలో నేను అలాగే ఫాలో అవుతూ పోన్లే, టైం పట్టినా పర్లేదు, బట్ మనకు టేస్ట్ ఇంపార్టెంట్, తినడం ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి నేను మ్యాక్సిమం రోలే ప్రిపరేషన్ చేస్తున్నాను. చూడండి ఇలా అల్లం వెల్లుల్లి ముద్ద చేసేసుకున్నాను. ఇలా ఉట్టిగా తిన్నా చాలా బాగుంటుంది. మేము చిన్నప్పుడు ఇలాగే తినేవాళ్ళం. వేడి అన్నంలో వేసేసుకొని తింటే ఎక్సలెంట్ ఆ టేస్ట్. నేను ఈ టైప్ ఆఫ్ ఎగ్ కర్రీ ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగుంది. బట్ రైస్లో కన్నా చపాతీలోకి ఇంకా బాగుంటుందేమో, నేను రైస్లోకి ట్రై చేశాను. ఎగ్స్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేసుకోవాలి. సింపుల్గా చాలా టేస్టీగా ఉందండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్. వేడి అన్నంలో తింటుంటే ఉంటుంది చూడండి. ముందే చలికాలం కదా, ఇంకా అసలు అలా తినడం అంటే ఎంత హ్యాపీగా ఉంటుందో, అసలు ఎంత చాలా బాగుంది. పర్లేదు, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్. ట్రై చేయండి. కాకపోతే చపాతీల్లోకి అయితే ఇంకా ఎక్సలెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.